హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను వంకాయ అల్లంకారం పెట్టి కూర చేస్తున్నానండి. ఇంకో 2 తెల్ల వంకాయలు అల్లంకారానికి చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. ఇంకో చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, ములక్కాడ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో చిట్టు వడియాలు వేస్తున్నాను. చిట్టు వడియాలు వేసి చేస్తే ములక్కాడ చాలా బాగుంటుందండి. ఈ కూర తయారు చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇవ్వండి, వంకాయ ముక్కలు తరుక్కుని ములక్కాడలో వంకాయలు తరిగి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టానండి. దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేద్దాం. ముక్కలకి పసుపు అది పడుతానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి ఇలా కలిపేసండి. ఇలా కలిపేసి ఉప్పు పసుపు పడుతుంది. ఉడకబెట్టాక ముక్కలు శుభ్రంగా ఉడికిపోయింది అన్నాక వాచ్ చేసుకోవడం అండి. వంకాయ ముక్కల్లా ఉడుకుతున్నాయండి. ఈ లోపుని మనం కూరకి ఏమేమి కావాలంటే ఇంకోండి, అల్లం పచ్చిమిర్చిని మిక్సీ చేసేసుకోవచ్చు బరగ్గాను. ఈ లోపుని కొద్దిగా చింతపండు పులుసు వేయడానికి కొద్దిగా చింతపండు కూడాను నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట. ఇవి ఉడకబెట్టేసాక మెత్తగా ఉడికి వేడిగా వాచిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. దీంట్లో కొద్దిగా ఇంగువ, ఇదిగోండి పోపు అంతా వేగింది. పోపు వేగిన తర్వాత మనం అల్లం పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు కూడా ఒక్కసారి వేయించేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం పచ్చివాసన పోతుంది కదండి, పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయి కమ్మదనం కోసం అన్నమాట. వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిగా వేస్తే కొంచెం అంతగా బాగోదు. కొంచెం ఇలా వేగిన తర్వాత అండి మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసు కూడా ఒకసారి అలా మనకి ఎంతో అవసరం లేదు, కొద్దిగా సరే. చాలండి, సరిపోయింది. ఈ మాట మనం ఉడకబెట్టుకున్న వంకాయ ములక్కాడ ముక్కలు వేసేసుకున్నాం. ఉడకబెట్టి వాచ్ చేసిన ముక్కలు వేసేసుకున్నాం. ఇవ్వండి, పోపులో ముక్కలన్నీ వేసాక వంకాయ ముక్కలు ములక్కాడ ముక్కలను ఇందాక మనం ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడే వంకాయ ములక్కాడ ఉడకబెట్టి చప్పదనం లేకుండా కొంచెం కమ్మగా ఉండడానికి ముక్కలకి ఉప్పు పడడానికి కొద్దిగా ఉప్పు వేసాము. అయినా అది వాచ్ చేసాం కదండి, అందుకని దీనికి కొంచెంగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అది సరిపోతుంది. ఉప్పు వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే అండి, మనం ముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుపు, అల్లం పచ్చిమిర్చి, కారం అన్నీ వేసాం కదండి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇవన్నీ ఇలా ఒక్కసారి పోపు, ఉప్పు, పులుపు, కారం ములక్కాడ ముక్కలకి వంకాయ ముక్కలకి పట్టడానికి అనమాట అండి. ఈసారి మనం వడియాలు వేయించి ఉంచుకున్నాం కదండి, వడియాలు కూడా వేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి కలిపేయడమే. సింపుల్గా అయిపోతుందండి కూర.
పెద్ద ఏమి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, అల్లం పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. పులుపు కూడా కొంతమంది ఇష్టం అయితే వేసుకోవచ్చు, పులుపు కొంతమంది వేసుకోరండి, అలా కమ్మగానే ఉంచేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇష్టమైతే కొంచెం పులుపు వేసుకోవచ్చు, చింతపండు పులుపు. ఇష్టం లేని వాళ్ళు ఊరికే అలాగా పోపులో వేసేసి అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసేసి దింపేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది, మంచి టేస్టీగా ఉంటుందండి కూర. చూసారు ఎలా ఉందో చక్కగా. ఉడియాలు, ములక్కాళ్ళు, అల్లం పచ్చిమిర్చి, పులుపు అన్నీ అంతే అయిపోయింది. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. కూర తీసుకోవడమండి. ఈ పులుపు ఉప్పు పీల్చుకునండి, వడియాలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి. ఈ మధ్య మధ్యలో కమ్మకమ్మగా పిల్లలు కూడా కూర ఇష్టంగా తింటారండి. వడియాలు ఉంటాయి కదా, అందుకని సరదాగా తింటారు పిల్లలు కూడా. పెద్దలకి పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి కూర, అల్లం కారం కూర. కూర నచ్చిందండి, అల్లం పచ్చిమిర్చి కూర నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.